నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఆదిల్లి మహాపోషమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డీసీసీ అధ్యక్షులు శ్రీవారిరావు అయితే పాల్గొని అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు ఉండాలన్నారు. చండీ హోమం, మూలమంత్ర హోమాలు, కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీహరిరావు ఏఎంసీ చైర్మన్ సోముభీం రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలో టీచర్ చింత రమణను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి 22.18 లక్షలు మోసం చేసిన కేసులో పోలీసులు చెన్నైకు చెందిన 4 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు వినోద్ చౌదరి కోసం గాలిస్తున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. మోసపోయిన 22 లక్షల నగదును నిందితుల ఖాతాలో ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్న ఎస్పీ ఇటువంటి డిజిటల్ బెదిరింపుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారాన్ని వెంటనే 1930కైతే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా ప్రజలు, ముఖ్యంగా వ్యాపారులు సైబర్ మోసగాలు చేసే డిజిటల్ అరెస్టు బెదిరింపు కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల ఒక మెడికల్ షాప్ యాజమానిని డ్రగ్స్ ఇన్స్పెక్టర్లమని పరిచయం చేశామని బెదిరించిన ఉదంతం దృష్టికి వచ్చిందని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో సహా ఎవరైనా అనుమానిత బెదిరింపు కాల్స్ అందుకుంటే భయపడకుండా లేదా మోసపోకుండా వెంటనే తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేదా 1930 నంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి కోటి వరకు వెళ్లే మార్గంలో ఓ విచిత్ర ఘటన వైరల్ అవుతుంది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ జామ్ లో ఉండగా పక్కనే ఉన్న కార్లో ఉన్న మహిళతో ఓ ఆటో డ్రైవర్ ప్రేమలో పడ్డాడు. ఆటో నడుపుతూనే ఆ మహిళతో సరదాగా మాట్లాడటం, ఫ్లర్ట్ చేయడం వంటి దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. ఈ దృశ్యం చూసి పౌరులు ఆశ్చర్యపోగా హైదరాబాద్ ఆటోలు కేవలం రోడ్ల కోసమే కాదు, రొమాంటిక్ రైడ్ల కోసం కూడా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన బీఎస్పీ నర్సింగ్ 3వ సంవత్సరం విద్యార్థిని మల్లి పూజిత గట్కేసర్ పరిధిలోని నీలిమ నర్సింగ్ కళాశాల భవనం 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు రోజు సాయంత్రం అయితే పూజిత తన ఫోన్ స్టేటస్ లో ద ఎండ్ అని పెట్టుకుందని స్నేహితులైతే తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గల కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న ప్రమాదకరమైన మూలమల్పు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పల్లీల రోడ్ లో అయితే వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టగా క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు అయితే లేకపోవడంలో ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆందోళన చెందుతూ తక్షణమే బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. శంషాబాద్ కూరగాయల మార్కెట్ ముందు ఫ్లైఓవర్ పై వెళ్తున్న ఓ లారీలో మంటలు చెలరేగి ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దూకడంతో ప్రాణ నష్టమైతే తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందిని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలతో ట్రాఫిక్ అంతరాయం కూడా కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అక్రమ అపార్ట్మెంట్ల నిర్మాణం, 4 కోట్ల అక్రమాలపై సామాజిక కార్యకర్త హనుమంతరావు ఫిర్యాదు మేరకు కర్నూలు లోకాయుక్త కోర్టు కీలక ఆదేశాలైతే జారీ చేసింది. గతంలో పనిచేసిన కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సహా మొత్తం 11 మందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే 3 ప్రైవేట్ ప్లానర్లపై కూడా చర్యలు ఆదేశాలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా వెన్నూరు గ్రామంలో ఆస్తి పంపకాలు వివాదంగా కారణంగా అల్లుడు కమ్మరి అర్జున్ తన మామ కమ్మరి కృష్ణ ఒంటిపై పెట్రోలు పోసి నిప్పట్నిచ్చారు. 2 ఎకరాల పొలం ఇల్లు ఇవ్వాలని మామపై ఒత్తిడి చేయడంతో గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే సమాచారం. మాలాల పోలీసుల కూతురు అనిత, అల్లుడు అర్జున్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చిన్న కొడుకు లోన్ బకాయిల కారణంగా కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ కంపెనీ వృద్ధ దంపతులపై మల్లారం రాజయ్య, పోసవ్వ ఇంటికి తాళం వేసింది. 14 లక్షలు చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేయడంతో నిరాశ చెందిన దంపతులు న్యాయం కోసం వేములవాడ రూరల్ పోలీసులనైతే ఆశ్రయించారు. అయితే సమస్య కోర్టు పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని పోలీసుల వారికి సూచించారు. 2 రోజులుగా చలిలో ఇంటి ముందే ఉంటున్నామని ఆ దంపతులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ గీతం 150వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష నేతృత్వంలో అదనపు కలెక్టర్ వేణు మరియు జిల్లా అధికారులందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన రాజం పట్టణ అంబేద్కర్ జంక్షన్ కూడలిలో ఎస్ఐ రవికిరణ్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ వేడుకలు నిర్వహించింది. 9:30 విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానికులతో కలిసి సామూహిక గీతాలాపన చేశారు. 7175న బంకిచంద్ర చటర్జీ అయితే ఈ గీతాన్ని రచించారని తెలియజేశారని ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. అనంతపురంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా పోటీల కోసం 6 గంటలకే వచ్చి మైదానం పరిసరాలను శుభ్రం చేసి అన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ పంచాయతీ కార్మికులకు అల్పాహారం నిరాకరించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. 9 గంటలకు అల్పాహారం తినడానికి వెళ్లగా వారికి లేదని వెనక్కి వెళ్లారని చెప్పారని కార్మికులు వాపోయారు. టోకెన్లు ఇచ్చి కూడా తమకు చిన్న చూపు చూస్తూ అల్పాహారం పెట్టకపోవడంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలైతే మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. మీనాక్షి ఫౌండేషన్ 50 వీల్ చైర్లు, ఆదిత్య మిల్క్ ఫీడింగ్ మిషన్లనైతే ఆసుపత్రికి అందించారు. ఆసుపత్రిలో రోజుకు 2000 మందికి పైగా ఓపీ సేవలు ఉన్నప్పటికీ బడ్జెట్ కొరత ఉందని సిఎస్ఆర్ నిధులు ఉపయోగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి 5 కోట్ల నిధులు ఇవ్వాలని కలెక్టర్ను కోరామని, సీఎం మంత్రి సహకారంతోనే మెరుగైన సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ పేరుతో 3000 నుంచి 5000 వరకు వసూలు చేయడం, ప్రైవేట్ ల్యాబ్లలో ఉద్యోగులు కుమ్మక్కవడం వంటి అక్రమ దందా నడుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పేద రోగులకు వైద్యం అందడం లేదని, దీంతో రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితికి నెలకొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చర్యలు డిమాండ్ చేస్తున్నారు.